పవన్ కళ్యాణ్ ఎక్కడుంటాడు ఆయన? మేము గుడివాడలో నాయుడు, భూపతి నాయుడు అంటారు నన్ను. గుడివాడ టౌన్ తెలిసి మేము కాపులు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు నాకు. పిచ్చకాలే అంటే చెప్తాం. సీఎం అయ్యే క్యాండిడేట్ ఎవడన్నా డేస్కి మీద చెప్పు తీస్తాడా? ఎవరైనా చెప్పు పట్టుకుంటాడా? సీఎం అయ్యే క్యాండిడేట్ అడిగి మనకు ఉండాలా, తగ్గు ఉండాలా. మేము కాపులమే, ఆయన తిడతాం. మేము వాళ్ళ అన్న వెనకాల తిరిగి జెండాలు కట్టుకుని తిరిగాం, పార్టీ అమ్ముకు తెంగాడు. మళ్ళీ ఇదే అంటే అమ్మేసుకున్నాడుగా. ఆయనకి ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. లోకేష్ పాదయాత్ర కోసం ఏం చెప్తారు? అది మనం చెప్పలేము, పప్పు అది. దాని గురించి మనం చెప్పేది ఏమన్నా తొడలు రాసుకున్నాయి, ముందు కొబ్బరి నుండి రాసుకుని ఇంట్లో పడుకోమంటే ఆయన కొద్దిగా వారం పోయినాక వస్తే అప్పుడేమో చెప్తాం. ఇప్పుడు ఏంటి వరిసిపోయి ఎట్టెట్ట నడుస్తున్నాడు వంకరగా. కొబ్బరి నుండి రాసుకొని శుభ్రంగా ఇంటికాడ పడుకొని హారం రెస్ట్ తీసుకోమంటే. అలాంటే రాయలసీమ బిడ్డలు పాదయాత్ర చేయాలన్నా, ఎర్ర టెండలో తిరగాలన్నా నారా లోకేష్ కూడా రాయలసీమే. అంటే అది ఏసీలో పెరిగింది, ఇది ఎర్ర టెండలో పెరిగింది. దానికి దీనికి తేడా ఉంటుందిగా. మాట్లాడడం తెలీదు, మాట తిరగదు, మాట్లాడదాం రాదు. నాతో మాట్లాడమండి ఆయన. ఇప్పుడు ఆయన వస్తున్నాడు కదా లోకేష్ గారు, నేను మాట్లాడతానండి. విజ్ఞాన వివేక రాజకీయ చైతన్యమంతులను గుడివాడ వాడర మాసిలార భారీ భారత పౌరులార, భారత మాత విధాతలార, నిస్వార్థపరుడు నేరంబర జీవి, వినయశీలి త్యాగశీలి కష్టజీవి, రైతు బిడ్డ ప్రజా సేవకుడు, పేదలవాడు పెన్నిది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి గుడివాడ టైగర్ కొడాలి నాని, ఎన్నికల గుర్తు ఫ్యాన్. దేవుడికి తెలుసండి ఏది ఎక్కడ ఉంచాలో, దేవుడికి తెలుసు ఏది ఎక్కడ ఉంచాలో. మేము రోజు ప్రార్థిస్తాం జగన్ గారి గురించి. సైకిల్ ఇంటి బయట ఉండాలా, గ్లాస్ బారులో ఉండాలా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, జగనన్న మా గుండెల్లో